కేవలం 2 ఏళ్లలో కోటీశ్వరుడైపోయారు జానీ బైఫర్హాట్. తన స్టార్టప్ సంస్థ హోపిన్ను 2 సంవత్సరాల్లో ఆయన $560 కోట్ల విలువైన కంపెనీగా మార్చేశారు. ఆయన సంస్థలో 650 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ వారిలో కొందరిని ఇప్పటివరకు ఆయన కలవలేదు. అంతేకాదు వాళ్ళెవరూ ఒక ఆఫీసులో కూర్చొని పనిచేయరు. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం జానీ బ్రిటన్లో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనియర్. ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి ఆయన ఇటీవల $400 మిలియన్ సమీకరించారు. దాంతో ఆయన హోపిన్ సంస్థ విలువ $5.65 బిలియన్ పెరిగింది. హోపిన్ సంస్థ ఆన్లైన్లో కాన్ఫరెన్స్లకు వేదికగా సేవలు అందిస్తోంది. దానికి జానీ సీఈఓగా ఉన్నారు. జానీ తన స్వయం కృషితో కోటీశ్వరుడిగా ఎదిగిన విధానం భిన్నంగా ఉంటుంది. జానీ బైఫర్హాట్కు పనులను విభిన్నంగా చేయడం ఇష్టం. గతంలో ఇతర సంస్థలేవి పనిచేయని విధంగా మా సంస్థ పూర్తిగా రిమోట్గా పనిచేస్తుందని జానీ వివరించారు. ఇంత కోటీశ్వరుడైనా ఆయనకు సొంత ఆఫీస్ లేదు. చివరికి సొంత ఇల్లు కూడా లేదు. ఆయన స్పెయిన్లోని బార్సిలోనాలో అద్దెకుంటున్నారు. ఆయన డిజిటల్ సంచారిలా ఒక చోటు నుండి మరొక చోటుకు తిరుగుతూనే ఉంటారు. ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచే సంస్థ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. బార్సిలోనాలో అద్దెకుంటున్న ఎయిర్ బిఎన్బి నివాసం నుంచే ఆయన బీబీసీతో మాట్లాడారు. ఇదే పనిని 10 సంవత్సరాల క్రితం చేసి ఉండగలిగే వాళ్ళం కాదు. అప్పట్లో రిమోట్ వర్కింగ్కి సరిపోయేంత సాఫ్ట్వేర్ ఉండేది కాదని బైఫర్హాట్ చెప్పారు. అయితే ఈ సంస్థ స్థాపనేమి ఆయన ఒక ఆదర్శం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. ఈ సంస్థ విస్తరిస్తున్న క్రమంలో రిమోట్గా పనిచేయడం మంచిదని నిరూపితమైంది.